బీజే. బీజే సీటు మీద కవర్లు కూడా పోలే బండి. సార్ ఒకసారి రండి. వాటర్ పోయినకి అదే దాన్ని అదే తాగేరు. కాదు కాదు అలా అదే డిస్టిల్ వాటర్ అవి. ఇగో వీల్పాన, జాక్రాడు, జాకీ అన్నీ ఉన్నాయి. కవర్లు కూడా పోలే బండి. ఇంకా ఇట్లా కింది కాంగ స్టెప్నీ టైర్ ఉందా? రైట్. మనని చూపెట్టిన స్టెప్నీ టైర్ అవన్నీ చేస్తా. ఒకసారి చావి ఇయ్యాలి. డీజిల్ మీరు పోయించారా సార్? ఇది అదే మరి ఫుల్ ట్యాంక్ ఇంతకు ముందు లేకుండా నేను సార్ 62,358 సార్. 6 స్పీడ్ గేర్ బాక్స్. బ్యాటరీ ఇప్పుడు వేసినాం, కొత్త బ్యాటరీ. ఓకేనా? శివా ఇక్కడ ఉన్నాయన్న. రెండు కీస్ తీసుకున్నారా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 13th ఫిబ్రవరి 2024 మంగళవారం. ఈరోజు వీడేస్తున్నా. ఈ సార్ వాళ్ళు మన దగ్గరికి ఒక 4-5 రోజుల క్రితం వచ్చారు. ఈ బండి చూసుకున్నారు. ఓనర్ తోటే అంతేనా? ఓనర్ తోటే మాట్లాడుకున్నారు. రేట్ తోటి మాకేం సంబంధం లేదు. ఇలా రేటు కూడా చెప్పకన్నాడు, అందుకే చెప్తలేను. నాకు వీళ్ళు కమిషన్ ఇచ్చిర్రు, వాళ్ళు కమిషన్ ఇచ్చిర్రు. నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే ఈ బండి యూట్యూబ్లో చూసి వచ్చిర్రు. వస్తే వాళ్ళకి బండి నచ్చింది. డైరెక్ట్ మేము ఓనర్ తోటే మాట్లాడించినాం. డీల్ ఓకే అయింది. ఈరోజు మొత్తం పేమెంట్ చేసి బండి తీసుకుపోతుర్రు. బండికి సంబంధించిన ఒరిజినల్ సీసీ పేపర్, బండికి సంబంధించిన ఓనర్ సంతకాలు, ఓనర్ది ఆధార్ కార్డు, అన్ని జిరాక్స్లు అన్నీ ఇప్పుడు సార్కి ఇచ్చేస్తున్నా. బండికి సంబంధించి ఈరోజే కొత్త బ్యాటరీ వేసినాం. అయితే సార్ ఏమంటేనే వేసినాం, అంతే కదా. సార్ కొత్త బ్యాటరీ వేయమన్నాడు. వచ్చేవరకల్లా వాళ్ళ బంధువులు ఇక్కడ మా జగిత్యాలనే ఉంటారు. ఆ సార్ వచ్చి సార్ బ్యాటరీ వేయమన్నాడు. వాళ్ళు బయలుదేరి రాస్తారు అన్నాక అందులో బ్యాటరీ ఉన్న బండి ఇంజన్ ఆయిల్ చేంజ్ అన్నీ వేసి రెడీ పెట్టినాం. వాషింగ్ వేయించి ఇప్పుడు బండి తీసుకుపోతుర్రు. సార్ వాళ్ళ మరి మొత్తం పేరు, ఊరు అన్నీ చెప్పారు. సత్యనరేంద్ర, మాది బాన్స్వాడ, పూర్వపు నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లా. మేము ఉండేది హైదరాబాద్లో. యూట్యూబ్లో చూసి బండి జెన్యూన్ ఉంది, అన్నలు జెన్యూన్ ఉన్నారు, స్పైర్ పార్ట్స్ జెన్యూన్ ఉన్నాయి, రేటు జెన్యూన్ ఉంది, అన్నీ నచ్చింది, ప్రేమతో తీసుకుని వెళ్తున్నాం. XC500 కూడా మా ఇంటి పక్కనే అనుకోకుండా లాస్ట్ 2 years బ్యాక్ మాటల మధ్యలో సిఐ గారు ఉండేవారు, రిటైర్డ్ సిఐ గారు ఉన్నారు. ఆయన కూడా విలాసాగరం దగ్గర తీసుకొచ్చాం మేము. అప్పుడు అనగానే నిన్న వీళ్ళతో మాట్లాడేయంగానే అందరం కుశల ప్రశ్నలు వేసుకుని మాట్లాడుకుని సంతోషం అనిపించింది మాకు. మా కాలనీలోనే 2 వెహికల్స్ తీసుకున్నట్టు అయింది. ఇప్పుడు ఈసీఎల్ ఇప్పుడు ఉంటుంది ప్రస్తుతం. మేము సార్ది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్లో ఉంటారు. సార్ పేరు నరేంద్ర. అయితే
మనం యూట్యూబ్లో చూసి వచ్చి బండి కొనుక్కున్నాడు. అయితే వీళ్ళ ఇంటి పక్క పొన్న సార్ కూడా మన దగ్గర 2 సంవత్సరాల క్రితం బండి కొన్నాడట. నేను ఈసారి చెప్పేదాకా మాకు కూడా తెలియదు, మాకు గుర్తు కూడా లేదు. అయితే మనం చాలామందికి వెహికల్స్ అమ్మినాం కానీ మేమేం డీటెయిల్స్ ఏం రాసుకోము. అయితే ఈ బండి మాత్రం డైరెక్ట్ కస్టమర్దే. సార్ ఇక్కడ దాకా వచ్చిండు, వాళ్ళే మాట్లాడుకున్నారు, డీలోకి అయింది. ఈరోజు బండి తీసుకెళ్తుండు. ఈరోజు 13 ఫిబ్రవరి 2024 మంగళవారం. ఇప్పుడు సమయం వచ్చేసి 4:30 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు బండి తీసుకెళ్తారు. ఈ క్షణం నుంచి బండి పూర్తి జిమ్మేదారి వాళ్ళదే ఉంటుంది. మనకి ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం ఇచ్చేసారు. మనం వాళ్ళకి సీసీ పేపర్ కూడా ఇచ్చినాం. అంతేనా సార్? అంతే అంతే. ఇది క్లియర్. బండి అమ్ముడు పోయింది సార్. ఇప్పుడు బండి తీసుకుపోవడానికి వచ్చిర్రు, తీసుకుపోతున్నారు. ఆంధ్రవేలో కొండగట్ట అంజన దగ్గర కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది బండి అమ్ముడు పోయింది. ఇక్కడ వీళ్ళు చాలా రోజులే లోన్ ప్రాసెస్ ఉండే. బండిలు భయాన్నిచ్చి ఇక్కడనే పెట్టిపోతే చాలామంది వచ్చి ఈ బండి ఉందని రేట్ మాట్లాడుతా అంటే ఆల్రెడీ అమ్ముడు పోయిందని చెప్పిన. కానీ అమ్ముడైన బండి కూడా ఇక్కడనే ఉంది. ఏంటంటే వాళ్ళు లోన్ కయ్యారు సార్. లోన్ ప్రాసెస్ అయ్యి మొత్తం ఓనర్కి పేమెంట్ ముట్టినాకనే మనకు సీసీ పేపర్ ఇస్తే వీళ్ళు బండి తీసుకుపోతారని చెప్పిన. అయితే వాళ్ళు లోన్ అంతా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అమౌంట్ కూడా వాళ్ళు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇప్పుడు సార్కి పేపర్లు ఇచ్చిన వీళ్ళు తీసుకెళ్తారు. ఇది బండి స్టోరీ. మీ కూడా ఏమైనా వెహికల్స్ ఉంటే తీసుకురారు సార్. నేను కూడా యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తాను. నాకు 10 డేస్ బ్యాక్ ఒకసారి విజయవాడ నుంచి డబ్బులు పంపించిండు. మహీంద్రా XUV 300 W8 ఆప్షనల్ సన్ రూఫ్ ఉండాలని చెప్పిండు. 2020 నుంచి 22 మోడల్ వరకు చూడమంటే బ్లాక్ కానీ వైట్ కానీ అంటే ఒక 5-6 వెహికల్స్ వెతికి పెట్టినా. అయితే తీరా బండ్లు వెతికిన తర్వాత నాకు కమిషన్ కూడా ఇచ్చండి 25,000. నేను బండ్లు వెతికినా. మేము కూడా ఒకటి సఫారీ స్ట్రోమ్ కొన్నాం, అక్కడనే ఉంది. నేను చిన్న తమ్ముడు ఇద్దరం పోయి 2 బండ్లు తీసుకొద్దామనే ఉద్దేశంలో ఆగినాం. తీరా మా పని అంతా అయిపోయింది. ఇప్పుడు సార్కు మనం ఫోన్ చేసి మిగతా అది బండి రేటు మాట్లాడి వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం పోయి బండి తెద్దామంటే ఆ సారు రెస్పాండ్ అవుతలేడు. దానివల్ల అయిపోయినా, లేకపోతే ఈ పాటికి 2 వెహికల్స్ తీసుకొని వచ్చేది. అందువల్ల ఢిల్లీ కొంచెం లేట్ అయింది. నాకు తెలిసి రేపు ఎల్లుండో వెళ్తా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే సార్, కంగ్రాచులేషన్. కొబ్బరికాయనైతే అంజన దగ్గర బండికి 2 తీసి ఇచ్చేసినాం. ఏం లేవు మా దగ్గర. మీరు అన్ని తీసుకోవద్దు, మళ్ళొకసారి చెక్ చేసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.